బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బస్సుకి సంబంధించి నిన్న జరిగినటువంటి చిన్నటేకూరులో జరిగిన ప్రమాదానికి సంబంధించి బస్సు ఎంత ప్రమాదవశాత్తు బస్సు ఎంతలా కాలిపోయిందో, ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఒకవైపు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్స్ది తప్ప, లేదంటే ఎదుట వచ్చినటువంటి ముందొచ్చినటువంటి బండేసుకొని వచ్చినటువంటి డ్రైవర్ది తప్ప అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు ప్రశ్నార్థకంగానే ఉంది. ఇంకా ఇది ఒక మిస్టరీగానే సాగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరి వాదన ఒక్కొక్కగా వినిపిస్తోంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూపిస్తూ ఉన్నారు. ఆ డ్రైవర్ కి ఇప్పుడు ఏదైతే అదుపులోకి తీసుకున్నటువంటి రెండో డ్రైవర్ ని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఈ విచారణలో అనేక రకాలైనటువంటి ఉత్పన్నం అవుతూ ఉన్నాయి, ఒక్కొక్క అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు, మనకు తెలిసింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అని చెప్పి. ప్రస్తుతం మనము చూస్తూ ఉన్నాము, ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సును నడిపినటువంటి డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పరారయ్యాడు. ప్రత్యామ్నాయ డ్రైవర్ శివ మాత్రం పోలీసులకు చిక్కాడు. పోలీసుల దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం ఎవరైతే ఉన్నటువంటి ఆ రెండో డ్రైవర్ ఉన్నారో ఒకవైపు మరో వాదన వినిపిస్తున్నారని చెప్పాలి. ద్విచక్ర వాహనదారుణ్ణి అంతకు ముందే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అతని మృతదేహం రోడ్డు పక్కన పడి ఉంది అని చెప్తూ ఉన్నారు. ద్విచక్ర వాహనం మాత్రం రోడ్డు మధ్యలో పడిపోయింది. మా బస్సు వేగంగా వెళ్తుంది, ఓవర్ స్పీడ్ లో వెళ్తూ ఉండటంతో దగ్గరికి వచ్చేసరికి ఆ బైక్ కనిపించలేదు. ఎందుకంటే ఆ టైంలో మేము నడిపే టైంలో అక్కడ బైక్ పడి ఉంటుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే ఆ బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తిని ఆల్రెడీ ఒక బండి గుద్దుకున్న, ఏదో వెహికల్ సంథింగ్ ఏదో వెహికల్ గుద్దుకుంది. ఆ టైంలో ఆయన కింద పడిపోయాడు, అటు సైడ్ పడిపోయాడు. ఒకవైపు వాహనం ఉంది, ఇంకోవైపు మనిషి ఉన్నాడు. సో ప్రజెంట్ అక్కడ మాకు బైక్ ఉందని తెలియదు కాబట్టి మేము ఆ టైంలో వెళ్తున్నటువంటి టైంలో ఖచ్చితంగా మాకు బైక్ ఉందని తెలియదు. ఎందుకంటే మేము ఒక స్పీడ్లో వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి మా బస్సు వేగంగా ఉంటుంది. దగ్గరికి వచ్చేసరికి ఆ బైక్ కనిపించలేదు అని చెప్పి ఆ వాహన ఏదైతే రెండో డ్రైవర్ని ప్రస్తుతం అదుపులో ఉన్నారో ఆయన ఈ విచారణలో చెప్తూ ఉన్నారు. ఆకస్మికంగా బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగే ఆస్కారం ఉండటంతో ఆ ద్విచక్ర వాహనంపై నుండి బస్సును పోనించే ప్రయత్నం చేశాం. ద్విచక్ర వాహనం బస్సు కింద ఇరుక్కుపోవడంతో ముందుకు వెళ్ళలేకపోయాం. మా బస్సే ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లయితే శివశంకర్ మృతదేహం కూడా బస్సు కింద పడి నుజ్జు అయ్యి ఉండేది కదా అని ఒకవైపు వాదన వినిపిస్తుంది. ఒక రకంగా చూస్తూ ఉంటే కొంచెం ఆలోచింపదగినటువంటి విషయమే. ఎందుకంటే మేము నడుపుతున్న టైంలో ఒకవేళ ఎవరైతే బస్సు నడిపినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన కనుక ఉండుంటే ఖచ్చితంగా ఆయన కూడా నుజ్జు అయ్యి ఉండేవాడు. కాబట్టి ఆల్రెడీ బస్ కింద బండి పడిపోయి ఉంది అని చెప్పి మరోవైపు చెప్తూ ఉన్నారు. దీని పలు కోణాల్లో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. ప్రస్తుతం అయితే ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. వి కావేరీ ట్రావెల్ సంస్థ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యపై ఇటు 125A 1061 సెక్షన్ల కింద కల్లూరు మండలం ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందినటువంటి నెలకుర్తి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఫిర్యాదులోని వివరాల మేరకు నెలకుర్తి రమేష్, గొల్ల రమేష్ వరుసకు అన్నదమ్ములు అవుతూ ఉంటారు. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్ మేనేజర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ బెంగళూరులోని ఒకే అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఇద్దరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం రాత్రి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కారు. నెలకుర్తి రమేష్, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమారుడు అభినందన్, కుమార్తె జస్మితతో కలిసి లోయర్ 5-6 సీట్లలో కూర్చోవడం జరిగింది. గొల్ల రమేష్, ఆయన భార్య అనూష, అలాగే భార్య అనుష, కుమార్తె మన్విత, కుమారుడు శశాంక్ తో కలిసి అప్పర్ 5-6 నంబర్ సీట్లలో కూర్చున్నాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో బస్సులో మంటలు కనిపించడంతో నెలకుర్తి రమేష్ వెనుక వైపు బస్సు అద్దాన్ని పూర్తిగా పగలగొట్టి తన భార్య, 2 పిల్లలతో ఆయన బయటపడడం జరిగింది. అయితే గొల్ల రమేష్ దంపతులు పిల్లలు బయటకు రాలేకపోయారు. ముందు వెళ్తున్నటువంటి బైకును ఢీకొట్టడంతో బస్సు కింద పై భాగంలో ఉన్నటువంటి ఏదైతే బస్సు కింద ఉన్నటువంటి పై భాగంలో మనం చూసుకుంటే కనుక పై భాగంలో ముందు వెళ్తున్న బైక్ ఢీ కొట్టడంతో ఆ బైక్ ఇరుక్కుపోయి దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో పెట్రోల్ లీక్ అయి అగ్గిరవ్వలు రేగి మంటలు చెలరేగడంతో బస్సు మొత్తం కాలిపోయిందని చెప్పి నెలకుర్తి రమేష్ ఒకవైపు మొత్తం కాలిపోయిందని చెప్తూ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అతనిపై చర్యలు తీసుకోవాలని ఒకవైపు చెప్తున్నారు. కానీ డ్రైవర్ల వాదన మాత్రం మరోలా ఉంది. డ్రైవర్లు వాదిస్తున్నటువంటి వాదన ఒకలాగుంది. అక్కడ మాకు బైక్ వచ్చి మమ్మల్ని
గుద్దలేదు, మేము బైక్ని గుద్దలేదు, కానీ బైక్ అక్కడ కింద పడిపోయింది. అంత స్పీడ్లో మేము బైక్ను చూడలేదు. దగ్గరకు వచ్చినప్పుడు ఆ లైట్కి చూసాము. ఆ రాత్రి సమయంలో చూసిన వెంటనే వెంటనే అక్కడి నుంచి ఆపుదామని ట్రై చేసేలోపు ఒక్కసారి ఆ స్పీడ్కి ఆగదు. కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని ఆపే ప్రయత్నం చేశాము. ఈ టైంలోని ఇంత దారుణంగా జరిగిందని చెప్పొచ్చు. మరోవైపు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ పడిపోయి ఉంటే పెట్రోల్ కారిపోయినటువంటి ఎప్పుడో కారిపోయి ఉండేది కదా, మరోవైపు పెట్రోల్ అంతా కింద పడిపోయి ఉండేది కదా, వెంటనే ఎలా లీక్ అవుతుంది అనే దాంట్లో కూడా ఒకవైపు అలా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి కొత్త వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, మొత్తం హోమ్ మినిస్టర్ సైతం కూడా ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా ఈ కేసుకి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చలు జరపటం, అన్ని యంత్రాంగాలు ఇక్కడికి రావటం, అన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరోవైపు ఆ ద్విచక్ర వాహనంకి సంబంధించి ఒక బైక్ ఎవరైతే నడుపుతోని ఇప్పుడు యాక్సిడెంట్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మద్యం తాగి వెళ్ళటము, అదంతా ఫుల్ బాడీ మొత్తం ఒక డ్రగ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. అక్కడంతా కూడా ఒక మద్యం మత్తులో చేసినటువంటి ఒక తప్పిదం వల్ల ఇవాళ ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ కూడా తిరిగిపోయినటువంటి ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి మరి ముందు ఇలాంటి జరగకుండా ఎప్పుడు అని చెప్పి ఖచ్చితంగా కావేరీ ట్రావెల్స్ వాళ్ళకి కావచ్చు, ఈ ప్రైవేట్ వెహికల్స్కి ఇంకేమైనా రిపేర్స్ ఉన్నాయా, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఫిట్నెస్ లేదని చెప్తున్నారు, మరోవైపు ఏదైతే ఫైర్ కిట్ ఉంది అది కూడా వాడలేదని చెప్తున్నారు. కాబట్టి అన్ని రకాల ట్రైనింగ్ అయిన తర్వాతనే ఒక బస్సు డ్రైవర్ చేతిలో పెట్టాలని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి వాదన ఇది. సో ప్రజెంట్ అయితే బస్సు సడన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి అలా మేము వెళ్ళాము. సో ఇలా జరుగుతుందని చెప్పి ఊహించలేదు అని చెప్పి మరో డ్రైవర్ వాదన అయితే ఉంది. మరి వాదనను పరిగణలోకి తీసుకుంటారా, పోలీసులు ఏం చేస్తారు, అసలు దీనికి సంబంధించి చట్టపరంగా ముందుకు వెళ్తారా, మళ్ళీ కేసు మొదటికి వస్తుందా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు మనం అనుకున్నాం కావేరీ ట్రావెల్స్ బస్సులో ఉన్నటువంటి కొన్ని అన్కండిషనల్గా ఉన్నటువంటి కొన్ని సిస్టమ్స్ వల్ల అలా జరిగి ఉండొచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఒకవైపు ట్రావెల్స్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పటికీ కూడా మరోవైపు బస్సుదే తప్పు, బస్ డ్రైవర్దే తప్పు, అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి అనుకున్నాం. ఇప్పటికీ కూడా చాలా మంది అదే అనుకుంటున్నాము. బట్ నిజాలు తెలిసే వరకు మాత్రం ఇది ఒక సస్పెన్స్ గానే ఉంటుంది, ఇది ఒక మిస్టరీగానే ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని బైట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ దానికి అక్కడ ఏం జరిగింది, ఒకవేళ నిజంగా జరిగి ఉంటే కనుక డెడ్ బాడీ నుజ్జునుజ్జు అయ్యేదని చెప్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్, విజువల్స్ అన్ని కూడా మీకు బైట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య, ఆయన మా అదుపులోకి వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య, ఆయన మా అదుపులోకి వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్.
రైట్, అది చూస్తున్నాం కదా. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. అందరి వివరాలు కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ డ్రైవర్, మెయిన్ డ్రైవర్ అయితే ఉన్నారో ఆ డ్రైవర్ కి సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రారంభిస్తూ ఉన్నాము. ఒకవైపు డ్రైవర్ చిక్కిన తర్వాత అందరినీ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి ఒక మిస్టరీ వీడలేదనే చెప్పాలి. మళ్ళీ కేసు మొదటికి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రైవర్ వాదన విన్న తర్వాత పోలీసులకు మరొక సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిసి ఫుటేజ్ మనకి అవైలబుల్లో లేదు కాబట్టి అన్ని ఊహాగనాల్లోనే ఇక్కడ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొత్తానికైతే మరి దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు? ఈ ప్రస్తుతం డ్రైవర్ ఏదైతే రెండో డ్రైవర్ వినిపిస్తున్నటువంటి వాదనను పరిగణలోకి తీసుకుంటారా? పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ ప్రకారంగా వెళ్తారా? ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి అనేది చూడాలి. అండ్ కావేరీ ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించి కూడా ఒకవైపు బస్ కి సంబంధించి ఫిట్నెస్ లేదని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఫైర్ సేఫ్టీ ఆ రోజు జరిగే ప్రమాదంలో కూడా ఫైర్ కిట్ వాడలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడారు. ఆ టైంలో అసలు మెయిన్ డోర్ ఎందుకు ఓపెన్ చేయలేదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ పగలగొట్టుకుని బయటకు రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వెంటనే బస్సు కింద బైక్ పడిపోయిందన్న వెంటనే ఆ టైంలో వెంటనే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని తొందరగా నిద్రలేపే ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఊటావుటిన తరలించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి ఎన్నో రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరొక బైట్ కూడా ఉంది మన దగ్గర, ఒకసారి చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య, ఆయన మా అదుపులోకి వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ అ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. రైట్, అది చూస్తూ ఉన్నాం కదా. ఒకవైపు పోలీస్ మాట్లాడినటువంటి మాటల్లో మనం గమనిస్తే గనక ఒకవైపు డ్రైవర్ వాదనను పక్కన పెడితే మరోవైపు చూసుకుంటే గనక ఏదైతే శివశంకర్ ఆ టైంలో డ్రైవ్ చేసినటువంటి పల్సర్ డ్రైవ్ చేస్తున్నటువంటి టైంలో శివశంకర్ వెళ్తున్నటువంటి మార్గం చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి రావడం, ఆ పెట్రోల్ బండి దగ్గర ఆ బండిని రివర్స్ గా తిప్పడం, అటు తిప్పడం ఇటు తిప్పడం, అదంతా కూడా ఊగుతూ బయటికి రావడం, అదంతా చూస్తుంటే ఎగ్జాక్ట్ గా అసలు ఆయన ఎవరైతే శివశంకర్ అనే వ్యక్తి ఉన్నారో ఖచ్చితంగా అతనికి స్టేబిలిటీ లేదు. ఒకవైపు మద్యం మొత్తం స్వీకరించడం వల్ల ఆయన బాడీ ఆయన కంట్రోల్లో లేదు, ఆయన కంట్రోల్ చేసుకునే కెపాసిటీలో కూడా లేదు. కానీ ఆ టైంలో అంత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యంలో అసలు అతనే కింద పడిపోయాడా అనే అనుమానాలు కూడా ఒకవైపు పోలీసు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక మనం విన్నట్లుగా అతనే పడిపోయి ఉండొచ్చు, మేబీ అతనే కింద పడి ఉండొచ్చు, అతను లేదంటే వేరే బండి ఏదైనా ఆ టైంలో వచ్చి గుద్ది ఉండొచ్చు, ఆ టైంలో కింద పడిపోయి ఉండొచ్చు, లేదంటే బస్సు డైరెక్ట్ గా ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సు ఉందో ఆ బస్సు అతన్ని గుద్దేయచ్చు అని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఈ 3 కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా జరిగింది, అసలు ఏ రకంగా ఈ బైక్ ని గుద్దడం జరిగింది, బైక్ వాళ్ళిద్దరికి ఎలా ఢీకొన్నాయి, ఇద్దరి మధ్య రెసిప్రికేషన్ జరిగిందా లేదంటే ఆల్రెడీ పడిపోయి ఉన్నాడా అనే కోణంలో కూడా దర్యాప్తు. ఇది చూసుకుంటే కనుక ఒకవైపు శివశంకర్ డ్రైవ్ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే కూడా ఖచ్చితంగా ఎక్కడైనా పడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కంటిన్యూస్ గా తను చేస్తున్నటువంటి వ్యవహార శైలి చూస్తుంటే ఆ బైక్ ని మొత్తం రౌండ్ గా తిప్పటం, అలా ఆయన స్టేబుల్ గా లేకపోవటం, ఆయన మైండ్ అనేది ఆయన కంట్రోల్లో లేకపోవటం, ఇలా అనేక రకాలుగా వెళ్తున్న టైంలో కూడా మనం చూస్తుంటే కనుక అక్కడ సడన్ గా కింద పడిపోయేలాగా ఉండటం, టక్కుమని వెంటనే సరి చేసుకోవటం, ఇలా జరుగుతున్నటువంటి టైంలో కూడా ఆయన పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో నిజంగా చెప్పాలంటే ఒక ట్రావెల్స్ బస్ వాళ్ళది కూడా మనము ఆల్మోస్ట్
90% వాళ్ళదే మిస్టేక్ అని చెప్పేసి అని అనుకున్నాము. కానీ ఈ మిస్టరీ ఏదైతే డ్రైవర్ చెప్తున్నటువంటి వాదన విన్న తర్వాత ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత అనేక కోణంలో కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు, అనేక కోణంలో కూడా ఆలోచించడం మొదలు పెట్టారు. ఎక్కడైతే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే ఖచ్చితంగా రేపటి రోజున ఇంకా ఈ మిస్టరీ వీడే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కేసు స్పీడప్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రాణాలు ఇందులో బలిగొన్నారు కాబట్టి, ఎక్కడైనా కూడా ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి చాలా మంది దీని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అనేక రకాలుగా దీని గురించి ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎంతో ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే దారి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు చనిపోయినటువంటి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి మరోవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు, భరోసా ఇస్తున్నారు, ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఎవరైతే ప్రాణాల నుంచి తప్పించుకొని బయటపడిన వ్యక్తులకు కూడా అండగా ఉంటామని చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఒక కేసుకు ఇప్పుడు పోలీసు అధికారి చెప్తున్నటువంటి మాటలు వింటుంటే కనుక దీన్ని పలు కోణాల్లో ఎంక్వైరీ చేసిన తర్వాతే ఒక డిసిషన్కి వస్తాము, అప్పుడే దానికి సంబంధించి చట్టపరమైన ముందుకు వెళ్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన.